రాలేదు. మిగతా వాళ్ళు కూడా వస్తారండి కాసేపట్లో. పర్వాలేదు సార్. అంటే 14th అది మీరు చూసారు కదా మెసేజ్. చూశాను సార్. 14th కాబట్టి ఇట్ ఈస్ రియల్లీ నైస్. అంటే హైదరాబాద్ లోనే మీరు ఉంటారు కాబట్టి బాగుంటుంది. ఉంటాను సార్. సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా సార్, పర్లేదు. నేను 10 మీరు నాకు చాలా ఆనందం వేసింది సార్. మీరు నన్ను నా గురించి సజెషన్. అలాగా సార్, నేను చూస్తూ ఉన్నాను కదా మీలాంటి అంటే ఒక ఒక అభిమానిని నన్ను ఒక కళా పోషకులు దొరకడం అదృష్టం సార్. యాక్చువల్ గా అభిమానిని కాదు సార్, యాక్చువల్ గా భక్తుని, ఘంటసాలకి భక్తుని. అది అదే భక్తులు, ఘంటసాల భక్తులు. అంతే. మనం ఏంటంటే సార్, చెప్పండి. అంత కార్యక్రమం చేసేటప్పుడు కేవలము మీరు కూడా అందులో కనపడాలని నా కోరిక సార్. అది ఏముంది లేదు సార్, అంటే మనం ఘంటసాల ఎలాగో ఉన్నాము అక్కడ సరిపోతుంది. అది కాదు సార్, అంటే మీకు చూస్తాం సార్. అంటే యాక్చువల్ గా మేము కలిసి దిగిన ఫోటోలు తక్కువ, నేను కానీ ఫోటో వేయాల్సినంత అవసరం ఉందా అన్న ఆలోచన అది. కాదు సార్, కాదు, నా ఉద్దేశం అర్థం చేసుకోండి. కానీ నేను మీకు ఇచ్చేస్తాను సార్ ఫుల్. అంటే నా అభిప్రాయం అయితే వేయాల్సినంత అవసరం లేదేమో, ఎందుకంటే మనం భక్తులం సార్, కాబట్టి అంత అవసరం లేదు. కాదు, నా మాట ఒకటేనండి. మీరు ఒకసారి అసలు మీరు ఏం ఆలోచించగాకండి, నేను చూసుకుంటాను కదా సార్. నేను ఇంకా మాట్లాడాను, మీ ముందు మాట్లాడే అంత లేదు సార్. మీ బుక్ కూడా వచ్చింది యాక్చువల్ గా. సార్ చూసారా? సంతోషం సార్. ఒక్క మాటలో చెప్పాలంటే సార్, నేను అంతకు ముందు ఏమనుకునేవానంటే నాకు 50% ఏమైనా తెలిసేమో అనుకునేవాడిని ఘంటసాల విషయాలు. అంటే నేనేమనుకునేవాడినంటే, నేను ఎల్లయ్య మేమంతా కూడా ఎట్లా ఉండేదంటే మా పరిస్థితి, మేము అభిమానులము, భక్తులము, మాకు చాలా తెలుసు ఇది ఉండేదన్నమాట. ఆల్రెడీ మా నాన్న ఘంటసాల గ్రూప్ లో చేరిన తర్వాత సగం కర్మం అయిపోయింది. ఇప్పుడు నమస్తే నమస్తే. ఇప్పుడు మీ బుక్ చూసాం సార్. మీ బుక్ చూసిన తర్వాత మాకు తెలిసింది, బహుశా నేను అనుకోవడం అంతకుముందు 50% తెలుసు అనుకునే వాళ్ళం, కానీ నాకు తెలిసి ఇప్పుడు 20%, అంతకన్నా ఇంకా తక్కువే తెలుసేమో. చాలా తక్కువ తెలుసు సార్ మాకు. అసలు ఏంటి అసలు మీరు, నాకేమనిపిస్తుంది అంటే, నాకు ఇప్పుడు దాదాపు ఒక 50 ఏళ్ళు వస్తున్నాయి సార్ త్వరలో. 2004లో నాకు 50 ఏళ్ళు నిండుతాయి. ఇంకా అంటే ఆ లెక్కన ఒక 20 సంవత్సరాలు గట్టిగా అన్ని పనిచేస్తాను అనుకుంటాను సార్. కానీ ఈ 20 సంవత్సరాల్లో నాకు ఎంత మెటీరియల్ ఇచ్చారంటే మీరు ఆనందపడడానికి. ఒక్కొక్క అంటే చాలా చాలా అసలు సినిమాల పేర్లే నాకు తెలియదు సార్, కొన్ని అయితే నిజంగా అసలు ఏమీ తెలియదు. దాంతో మీరు చెప్తున్న విషయాలు అయితే నేను చూస్తున్నాను కదా. నేను రోజు పొద్దున్నే లేచి నేను చేస్తున్న పని అదే. రోజుకు ఒక పేజ్ తీసుకోవడం, దాన్ని చదువుకోవడం. ఈ రోజు మొట్టమొదటిసారి మీ బుక్ ఉపయోగించి ఒక పాట కూడా పాడాను సార్. జస్ట్ పాడాను, ఇప్పుడే పాడి వచ్చాను. చైతన్య కళాభారతిని. చైతన్య కళాభారతిని ఒక కళా స్రవంతి అనుకుంటాను కదా. ఎలా ఎవరిది? మన ఇతంది నాగశ్రీ చైతన్య కళాస్రవంతి. అందులోకి మామూలుగా నేను ఫస్ట్ టైం 4th డిసెంబర్ ఎంటర్ అయ్యాను సార్. దాంట్లోకి తెలియదు అనమాట. యాక్చువల్గా మా నాన్న ఘంటసాలలో పెట్టాడు అనేసి వెళ్ళాను. ఆ రోజు ఏదో 4th డిసెంబర్ కదా అనుకున్నాను, కానీ వాళ్ళు ఎవ్రీడే చేస్తున్నారట. అలవాటు అయిపోయి సరే నేను కూడా జాయిన్ అవుతానని చెప్పాను. స్లోగా ఎల్ఐను జాయిన్ చేశాను. సో ఎల్ఐ ఇప్పుడు రెగ్యులర్ గా వెళ్ళి అక్కడ పాడుతుంటాడు. నాకేం కుదరటం లేదు వెళ్ళటము. ఫస్ట్ టైం ఈరోజు మళ్ళీ 4th డిసెంబర్ తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి అనుకుంటాను, లేకపోతే ఇది రెండోసారి. మధ్యలో ఒకసారి వెళ్ళినట్లు నాకు సరిగ్గా గుర్తులేదు. బట్ ఈ రోజు వెళ్ళి మీ బుక్ యూజ్ చేసి నేను పాడిన పాట, నీలోన నన్నే నిలిపేవు నీవే, ఏ శిల్పి కల్పనవు, ఏ కవి భావనవు. అసలు అది చూసి ఇంకా నేను ఆగలేక వెంటనే అంటే చాలా రోజుల క్రితం ఒకసారి పాడాను, ఒక 6 months బ్యాక్ ఒకసారి పాడుకున్నాను. మళ్ళీ మీ బుక్ చూసాక ఆ బుక్ ఉపయోగించి ఈరోజు పాడాను. ధైర్యం తెచ్చుకొని మామూలుగా పాడాను అనమాట. నేను ఎల్లయ్యకైతే పాటలు తెలుసు, స్వరస్థానాలు అన్ని తెలుసు, పాడుతున్నాను.
నేను ఏదో ఈ మా మధ్య ఏదో అరిచేస్తుంటాను కానీ జనరల్ గా పాడడానికి సాహసం చేయను. అలాంటిది సార్ ఈరోజు కానీ ఒక ఒక సూపర్ సార్. ఒక రైతు మెసేజ్ పెట్టాడు సార్. ఉమ్. ఈ పుస్తకం తీసుకొని నాకు మెసేజ్ పెట్టాడు. అది మీకు పంపిస్తాను తప్పకుండా గ్రూప్ సార్. లో. ఎంతంటే అతను అతను ఏమన్నాడంటే, ఇది నేను ఉన్నంత వరకు, నేను బ్రతుకున్నంత వరకు పాడుకుంటూనే ఉంటానని చెప్పాడు. అది అలాంటి పుస్తకమే సార్. నాకు అసలు ఎంత ఆనందం కలిగిందంటే అంత ఆనందం. చాలు సార్. నేను ఇప్పుడు మీకు బుక్ రాకముందు మనం చాలా చెప్పుకున్నాం. ఇది అసలు బుక్ రాకముందు సార్ ఇట్లా వస్తుంది చేస్తున్నానని మన పరిచయం అయిన తర్వాత అసలు మొట్టమొదట నా బుక్ కు మొట్టమొదట అంటే ఒక అమౌంట్ పంపింది మీరే. అసలు ఫస్ట్ అప్పుడు ఇంకా ప్రింట్ కూడా కాలా. అవునవును వస్తున్నాయి సార్ అన్నాను, మీరు నాకు పంపించేశారు. అదృష్టం సార్, దానికి కూడా అదృష్టం పెట్టి పుట్టాలి దానికి కూడా. నాకు అందుకనే ఏంటంటే నాకు ఒక రకమైన అభిమానం అనమాట. నిన్న మొన్నటి వరకు నేనే, ఈ రోజు మీ అందరి ముందు నా బుక్ నన్ను నిలబెడుతుంది, నా పుస్తకం నన్ను నిలబెడుతుంది తప్పితే నేను కాదు సార్. మొన్నటి వరకు నేనే కదా కష్టపడ్డది. అది ఇప్పుడు ఈ రోజు మీరు అసలు సార్ మీరు కానీ నన్ను అసలు ఆ బుక్ కూడా చూడకుండా మీరు నాకు నాకు బాగా డేట్ కూడా మొట్టమొదట పంపింది మీరు సార్. నాకు పుస్తకాలు పంపండి. అప్పటికి ఇంకా ప్రెస్ నుంచి రాలా. బుక్ చూసాం సార్. యాక్చువల్లీ అంతకు ముందు మీరు రాసిన బుక్ ఉంది కదా, అంతకు ముందు రాసింది ఎన్ని సంవత్సరాలు, 2002లో 20 ఏళ్ల క్రితం సార్. అదే 2003. అది చూస్తేనే నేను ముఖ్యంగా గురప్ప అయితే అసలు ఎంత ఇంప్రెస్ అయిపోయాడు. నేను అయ్యాను, మర్చిపోయాను నేను అంతకుముందు ఎప్పుడు. తర్వాత ఈయన పంపిస్తే ఈయన చాలా ఇంప్రెస్ అయిపోయాడు సార్. అది మా ఇద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ స్ఫూర్తి యాక్చువల్ గా. నాకు అసలు మన దేశం దాటి ఆ దేశానికి మీకు మొట్టమొదటి బస నాకు తెలిసి మీరే తీసుకున్నట్టుంది. అయ్యిండొచ్చు సార్. ఈ మధ్య ఒకరిద్దరు అంటే వాళ్ళ ద్వారా ప్రయత్నం చేశారు, ఇంకా చేరకపోవచ్చు. కరెక్ట్. సో ఇప్పుడు ఇంకొక అతనికి కూడా గురప్ప పంపించారు సార్. పంపించారు ఒకటి, తెలియదు నాకు. మొత్తం మీద అంటే విదేశాల్లో కూడా పెట్టింది సార్. మీకు అసలు విషయం అర్థం కావట్లేదు. యాక్చువల్ గా నాకు తెలిసిన విదేశీయులు తెలుగు వాళ్ళు అందరికీ తెలుసు ఇప్పుడు ఈ బుక్ గురించి. కాకపోతే ఏంటంటే వాళ్ళకి స్లోగా ఇంకా యుఎస్ఏకి వెళ్ళింది సార్. ఆయన నాకు దాదాపు అన్నతో సమానము. ఆయన లేట్ గా పరిచయం అయ్యాడు కానీ చాలా మంచిగా ఫ్రెండ్ గా ఉన్నారు 2 రోజులు. సో ఆయనకి వెళ్తుంది ఆ బుక్. బాలరెడ్డి గారా? లేదు సార్, ఆయన పేరు నరసింహులు అని, కుప్పాల వెంకట నరసింహులు. తెలియదండి. ఎందుకంటే నేను యాక్చువల్ గా పిహెచ్డి చేశాను సార్ ఫిజిక్స్ లో. పిహెచ్డి నాకు న్యూక్లియర్ ఫిజిక్స్ లో. నాకు తెలుసు మీ సతీమణి గారు కూడా ఫిజిక్స్ టీచర్ అని తెలుసు నాకు, గమనించాను. రిటైర్ అయ్యారు కదా ఈ ఫిజిక్స్ సైన్స్ అనుకుంటా. సైన్స్ టీచర్. నేను ఫిజిక్స్ లో పిహెచ్డి చేశాను. ఆ తర్వాత పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ కి వెళ్ళినప్పుడు పరిచయం అయ్యాడు అతను, మన నర్సింగ్. చాలా క్లోజ్ అయ్యారు. మేము ఎప్పుడు ఆ రోజుల్లో కూడా నా దగ్గర అన్ని ఓల్డ్ మూవీస్ ఉండేవి సార్. కృష్ణార్జున యుద్ధము, నర్తనశాల ఇట్లాంటివే ఉండేవి. సో మేమిద్దరం కలిసి కూర్చొని చూస్తూ ఉండేవాళ్ళము, ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళము. అలాగే ఇప్పటి వరకు కూడా. బట్ సార్ మీ అసలు 20 సంవత్సరాల్లో మీరు ఏమేం చేశారు ఈ బుక్ కోసం కొద్దిగా క్లుప్తంగా చెప్పండి సార్. అసలు చూస్తుంటే మాకు కళ్ళు విరిగిపోతున్నాయి. మీరు ఏం చేశారు సార్? మొట్టమొదటి ఏంటంటే నేను ఘంటసాల గారు సినిమాలో ఉంటారు, ఆయన పాడతారని నాకు తెలియదు. నాకు తెలిసిన వల్ల ఎన్టీ రామారావు ఉంటాడు, ఆయనే పాడతాడు సార్, అంతే. ఇంకేం తెలియదు. ఘంటసాల గారు చనిపోయే నాటికి కూడా నాకు అసలు ఘంటసాల గారు ఎవరు తెలియదు. ఆ రోజు అప్పట్లో నేను ఏదో పేపర్లో చూసి ఈయన సినిమా పాడతారు కదా, ఆయన కంటే కూడా మిగతా ఎస్వి రంగారావు అప్పుడే చనిపోయారు. ఎస్వి రంగారావు, నాగయ్య గారు వాళ్ళు బాగా తెలుసు కానీ ఘంటసాల గారు తెలియదు. అయితే నేను ఒక పాట విన్నాను సార్, ప్రశాంత సమయంలో పాట విన్నా, సాగేను జీవిత నావ, ఆ పాట విన్నాను. దాని మీద నేనేం చేశానంటే, ఇంత మంచి ఇది అంటే ఒక స్పందనలాగా, మీలాగా స్పందనలాగా అనిపించి
అన్ని పాటలు వినాలని ఇంక తపన పడ్డాను. తపన పడితే అన్ని అంటే ఏవి ఎక్కడ అనే దాన్ని బేస్ చేసుకొని నాకు ఎందుకో దాన్ని కలెక్ట్ చేయాలనిపించింది. ఆ రోజుల్లో క్యాసెట్లు ఉండే, కానీ ఇవి ఉండేవి కావు. ఇవి ఇప్పుడున్న సీడ్లు కానీ అలాంటివి ఏమి ఉండేవి, క్యాసెట్లు ఉండేవి. వాళ్ళు పోతే రికార్డ్ చేసి ఇచ్చేవాళ్ళు. అవి చాలా కష్టం. ఓ సారీ, ఒక్క నిమిషం సార్, మేడం జాయిన్ అవుతున్నారు. ఓకే ఓకే. మేడం అంటాను, నాకు అక్క అని అనాలి, మళ్ళీ అదే కన్ఫ్యూజన్ నాకు. అంటే మనము బయటగా ఒంటరిగా ఉన్నప్పుడు అక్క, బయటకు వస్తే మేడం. అంటే నాకు అప్పట్లో కొంచెం కేవలం రామారావు బొమ్మల కోసం సినిమా పాటల పుస్తకాలు కొనుక్కుండేవాడిని, బొమ్మల కోసమే. నా దగ్గర కొన్ని పాటల పుస్తకాలు ఉండేవి. రామారావు ఉంటే పాటల పుస్తకం ఉండేది, మిగతా వాళ్ళ ఊరికి కొన్ను. అలాంటి పరిస్థితుల్లో ఘంటసాల గారి పాట విన్నాగానే ఇక మిగతాయి కూడా అసలు సేకరించాలని ఆలోచన పడ్డా. హలో సార్, రామయ్య గారు. హలో హలో, బాగున్నారా సార్? చాలా రోజుల తర్వాత. బాగున్నాం సార్. మీ మీ ఇది కూడా మీ వీడియో కూడా కాస్త తీసుకొస్తే బాగుంటుంది. వీడియో కన్నా ఆన్ చేయగలిగితే బాగుంటుంది. చూడండి, చల్లా సుబ్బరాయుడు గారు ఉన్నారు ఇదే మీటింగ్ లో. సార్ మీరు మ్యూట్ అయ్యారు సార్. రామయ్య గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే నమస్తే. గురప్ప గారు, పుస్తకం మీరు చూస్తారు కదా, మీ అభిప్రాయం చెప్పండి. అలాగే ఎల్లయ్య గారు కూడా. నేను ఏమని చెప్పను, ఇంకా నేను కొన్ని పేజీలు నేను ఈ 1 వీక్ గా నేను యాక్చువల్గా పండుగల హాలిడేస్ లో స్టార్ట్ చేస్తాం అనుకున్నా, కానీ ఆ పక్కన బుక్ పెట్టుకొని చదవకుండా ఎలా ఉండగలదు స్టార్ట్ చేశా. చదవుతూ అంటే ఏ యాక్టివిటీ లేదు అసలు. వాట్సాప్ గ్రూపుల్లో దేంట్లో కూడా అన్ని కట్ అయిపోయినాయి. రావడం, చదువుకోవడం, చదువుతున్నా అంత. కొన్ని పేజీలు ఇంకా 100 కూడా దాట్లా. అంటే కొంచెం స్లోగానే చదువుతున్నా. ఇంకేం చెప్పేది, ఇప్పుడు ఏ అభిప్రాయం చెప్పినా అసంపూర్ణంగానే ఉంటుంది. కాకపోతే ఇంతవరకు ఏం చెప్పాలంటే అది ఒక అద్భుతం అంతే. అంతవరకు మాత్రం చెప్పగలను ప్రస్తుతానికి. అందులో సందేహం లేదు అసలు. ముందు ఇది రాసినారు కదా మీ మాట, చాలా సార్. చెప్పండి సార్ రామయ్య గారు. హలో సుబ్రాయుడు గారు, చెప్పండి సార్. వినిపిస్తుంది. హలో, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ కూడా. హ్యాపీ న్యూ ఇయర్. అదే చెప్పబోతున్నా, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ నూతన సంవత్సరం మన ఘంటసాల గారి అభిమానులకు, ఆరాధకులకు అందరికీ మజా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా పేరు జీవి రామయ్య అండి. ఇంకా ఎవరైనా కొత్త సభ్యులు ఉంటే వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది సార్. సార్, ఇక్కడ గురప్ప గారికి ఖచ్చితంగా తెలుసు మీరు, ఎందుకంటే లాస్ట్ టైం మనమంతా మాట్లాడుకున్నాం. మీరు ఫోన్ మాట్లాడుకున్నా, నేను మళ్ళా ఫోన్ కూడా చేశారు సార్. ఫోన్ కూడా చేసుకున్నాం. వెరీ నైస్, వెరీ నైస్. అట్లాగే ఎల్లయ్య అంటే సార్, నేను మీకు చెప్పాను అనుకుంటున్నాను, బట్ నాకు గుర్తులేదు చెప్పానో లేదో. నాకు ఘంటసాల గారి మీద పిచ్చి కారణము గురించి చెప్పాము లాస్ట్ మీటింగ్ లో. ఇదిగో ఈయనే. నమస్కారం అండి ఎల్లయ్య గారు. ఫస్ట్ ఘంటసాల గారి మీద ఇష్టము, తర్వాత పిచ్చి, తర్వాత భక్తి కలగడానికి కారణం ఇదిగో ఈయనే, ఈ ఎల్లయ్య. ఈ సందర్భంగా మొట్టమొదట మన చల్లా సుబ్బరాయుడు గారికి మనం ధన్యవాదాలు తెలపాలి. మన కనీస ధర్మం. వినిపిస్తుందండి. దివ్యానుభూతిని ఆయన తన గ్రంథం ద్వారా మనందరికి కల్పిస్తూ ఉన్నాడు. ఎందుకంటే కంప్లీట్ గా అదే తేనెటీగా కొద్దిగా మకరందాన్ని చేర్చి ఇస్తే మనం ఒకేసారి ఆస్వాదించి అనుభూతిని చెందుతాం కదా, అలా అనిపించింది నాకు. ఒక చిన్న ఉదాహరణ, దాని వెనక ఉన్న కష్టం తినేవాడికి ఏం తెలుస్తుంది తెలియదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఆ ఉదాహరణ ఏంటంటే, లవకుశ సినిమాలో నాకు అత్యంత ఇష్టమైన కొన్ని ఉండేవి చూసేటప్పుడు, సినిమాలు చూసేటప్పుడు. ఉదాహరణకి
బంగారు బంగారు చెంగావులు ధరించు శృంగారగతి చీరలు ఇది వస్తుంది కదా, అది ఎంత బాగానో అనిపించేది అనమాట. కానీ అది ఎప్పుడు నేను రాసుకోవడానికి కుదరలేదు. ఎప్పుడు ఇట్లాంటివి అనమాట చిన్న చిన్నవి చూస్తూ ఉంటే అవును, చాలా ఉండిపోతుంది సార్. వాటిని చూస్తుంటే ఈ ఇంటిలో చూసుకొని పాడుకోగలుగుతున్నాను నేను యాక్చువల్లీ. సాంధ్యశ్రీ అంజన రేఖ వాల్కనుల అది సంధ్యా సమయము, మల్లె పందిరి పూస్తున్నది, కోయిల కూస్తున్నది, రవికుమారుడు కరాలు చాచి కరుణామయిని లాలిస్తున్నాడు. అంజన రేఖ వాల్కనుల అంచుల దాట మనోజ్ఞ మల్లికా కుంజములో సుధా మధుర కోమల గీతికలాలపించు ఓ కంజదళాక్షి నీ ప్రణయ గానములో. పద్మ ఇవన్నీ కూడా అసలు ఇవన్నీ నాకు దొరికేది కాదు సార్ ఇప్పుడు ఇవి. సో ఇట్లాంటివన్నీ కూడా అంతకు ముందు ఏంటంటే కూర్చొని రాసుకోవాలి, రాసుకునే మన దగ్గర ఉండవు, ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుంటాయి, అంటే గుర్తుండవు సార్ ఇవి అంత ఈజీగా. ఎందుకంటే రాగాలి ఏదైనా మామూలు పాటలు అయితే బాగా గుర్తుంటాయి. ఇలాంటివన్నీ కూడా చూసే కొంది ఆనందం. రాధనురా ప్రభు ఒకటి, రాధనురా ప్రభు అనేది చాలా ఇంట్రెస్ట్ నాకు ఆ పాట. అదొకటి. ఇంకోటి కూడా సార్, నేను ఏం చేశానంటే ప్రతి ఆ రోజుల్లో ఉన్న సినిమా పోస్టర్ ఇచ్చాను. దానివల్ల ఏంటంటే మనకు ఒక లుక్ లవకుశ తీస్తే లవకుశలో మీకు ఆనాడు సినిమా క్యాలెండర్ వచ్చింది. ఆ క్యాలెండర్ నేను అక్కడ ఇచ్చాను. అప్పుడు వాళ్ళకు ఆ తరం చూసిన వాళ్ళకు అసలు అదో అద్భుతమైన క్యాలెండర్, ప్రతి ఇంట్లో ఉన్న క్యాలెండర్ అది. అట్లా తర్వాత ఘంటసాల గారి ఫొటోస్ కూడా సార్ మీకు ఎక్కడ దొరకని ఫొటోస్ నేను చాలా వరకు సేకరించి మొత్తం బుక్లు వేసాను. ఫస్ట్ గ్రామ్ ఫోన్ రికార్డ్ మీద ఉన్న ఫోటో కూడా ఎంత బాగుంటుంది సార్, అది చిన్నగా ఉంది, యంగ్ చెరువు మూట తొలి రికార్డు మీద కవర్ మీద ఉన్న ఫోటో కూడా వేసాను. అవునవును చూసాను, అలా బాగుంది సార్. ఏంటంటే గురప్ప అంటున్నట్లు చూసే కొద్దీ ఏదంటారు తోడుకునే వాళ్ళకి తోడుకున్నంత అన్నట్లు, నేను ఏమనుకున్నానంటే 50 సంవత్సరాలు కాబోతుంది, ఇంకా 2 సంవత్సరాల్లో ఒక 20 సంవత్సరాలు మాక్సిమం అన్ని పని చేస్తాయేమో అనుకుంటున్నాను. కానీ ఇది బహుశా ఇంకో 20 సంవత్సరాలు పెంచేలా ఉంది సార్ మీ బుక్. సంతోషం, చాలా అదృష్టవంతుణ్ణి. అభిప్రాయాలు ఏకాభిప్రాయం కావటం నా అదృష్టం. అతిశయోక్తి కాదు సార్, అతిశయోక్తి కానే కాదు. సంతోషం సార్. ఖచ్చితంగా చాలా వీడియోలు శ్రీనివాస్ పెట్టింది, ఆ మూవీ చూడమని చెప్పి అన్ని చాలా ఉన్నాయి. అన్ని టైం టేబుల్ వేసుకున్నాను చూడాలని, కానీ ఇది ఒకసారి స్టార్ట్ చేసే కలిగి అన్ని అట్లా పెండింగ్ పడిపోయినాయి. ఏం చేసేది లేదు, డైలీ రావడం, కాలేజ్ నుంచి వచ్చి ఒక 1/2 అవర్ అలా రిలాక్స్ అయిపోయి అలా కూర్చొని ఇదే పని అయిపోయింది డైలీ. ఏం చేసేది వేరే ఏది లే. ఇప్పుడు మీరు అసలు నమ్మరు సార్, నేను పిహెచ్డి చేశాను ఫిజిక్స్ లో, ఆయన పిహెచ్డి చేశాడు. మేమిద్దరం కలిసి మాట్లాడుకోవాల్సింది ఏమిటయ్యా అంటే ఫిజిక్స్ గురించి మాట్లాడుకోవాలి, కానీ అసలు నో, ఓన్లీ ఘంటసాల. మన రామయ్య గారు కూడా సార్ అనంతపురంలో ఈ పుస్తకాలను ఆ రోజే మొత్తం 10 తీసుకుని 10 ఆ రోజే పూర్తి చేసి నాకు వెంటనే అమౌంట్ పంపించారు సార్. అసలు అక్కడక్కడ స్పాట్ లోనే రామయ్య గారు, నాగరాజు గారు అని ఒక ఆయన ఉన్నారు, వీరిద్దరు కలిసి చాలా చేశారు. అట్లా ప్రతోళ్ళు నాకు సహకరిస్తున్నారు సార్. అయితే ఇందాక నేను రామయ్య గారు మాట్లాడుకున్నాము, అభిమానిగా ఉండే వాళ్ళే కాస్త అంతో ఇంతో అభిమానిస్తున్నారు. థ్యాంక్ యూ. ప్లీజ్ like, share and subscribe.